ఎందుకంటే మరి 26 రాష్ట్రాలను పోషించాలా? వీరున్నదే 3 రాష్ట్రాలల్లో, అవి చిన్న రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్కి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా, ప్రియాంక గాంధీకి పంపాలా, ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా, జవహర్లాల్ మన్మరాళ్ళకు పంపాలా, ముని మన్మరాళ్ళకు పంపాలా, ఏడికించి పంపాలా? ఒక్కోడేనా? మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుకుంజుడు అటుకుంజుడు, పొంగులేటి అటుకుంజుడు, కోమటిరెడ్డి ఇటుకుంజుడు, ఈయన ఇటుకుంజుడు. కాంగ్రెస్ అంటేనే కొట్లాట పంచాదులు. పాపం కొత్తగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు, అది మనీ లాండరింగు, వాచులకు పైనకు డబ్బులు పంపించిందని అది మళ్ళీ ఆడు తాళం వేసి పెట్టిర్రు. మళ్ళీ ఏక్నాథ్ షిండేలు ఎవడైతాడో తెలియదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్రంలో. మేమేమంటున్నామంటే, మీకు దమ్ముంటే ఇదంతా పక్కన పెట్టండి. కక్ష సాధింపు రాజకీయాలు, జైళ్ళల్లో పెట్టుడు, ఐఏఎస్లు బెదిరిపోతురు, ఐపీఎస్లు బెదిరిపోతురు. అయ్యో ఇయ్యాల ఈ బంతికి ఇంత స్పీడ్తో కొడితే మళ్ళీ అంతే స్పీడ్తో వాపస్ వస్తుంది. ఇయ్యాల మేము వీళ్ళని చేస్తే రేపు మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు చేస్తారు. వీళ్ళే ఉంటారా పర్మనెంట్గా? రాజ్యాలే కూలిపోయినాయండి మీడియా మిత్రులారా. అరే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పడిపోయారు సార్, ఎన్టీ రామారావు కూడా పడిపోయారు సార్, చంద్రబాబు 20 విజన్ 2020 అన్నారు, పత్త లేకుండా పోయింది సార్, ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది పాపం. అట్లాంటిది వీళ్ళే పర్మనెంట్ ఉంటారా? పర్మనెంట్ పాలిస్తారా? కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇప్పటికన్నా దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం, ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాబంధువులు కాకండి సార్, చేతనైతే సాయం చేయండి సార్. ఈ 6 పథకాలు మేము అమలు చేసినామంటారు. ఈ ఉద్యర పథకాలు నరసింహరావు గారు U3 ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి U3, అగో ఇదేంది భయ అంటావా? ఉద్యర ముఖ్యమంత్రి పథకాలు పెడతాడు, పైసలు ఏముండయి, అవే బస్సులు, అవే టైర్లు, అవే ఆయిల్. బస్సులు ఒక్కటి పెరగలే, కొట్టుకొని చంపుకొని ఆడోళ్ళు సిక్కలు పట్టి గుంజుకున్నాడు, మొగోళ్ళు కింద ఆటోలలో పోవు, వాళ్ళ ఆటోలలో పరేషన్. ఈ బస్సులకు ఏమిచ్చినంటే ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు. ఏమిచ్చినావు మన్ను అంటే, నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించా, ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు. ఇక మేము ఎందరో మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ ఓనం లేరు. ఇది మాట. ఇంకోటి, ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవపరుస్తారో, ఏ రాజ్యంలోనైతే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నిలబడది. మా మహిళ అక్క చెల్లెలకు తులం బంగారం ఇస్తా ఉన్నావు, ఇచ్చినవా? ఈ 1450 కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా. దేశమంతా ఎందుకు కాంగ్రెస్కు? మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వచ్చు కదా. ఉద్దర U3 ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలోనే గట్టు తీసుకుపోయింది ఈయన నన్ను. ఉద్దర ముఖ్యమంత్రి అంటే పైసలు ఉంటాయి, లైక్ బస్సు. నా 353 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే గ్యాసు నాదే అంటాడు, గ్యాస్ ఇచ్చినట్టు ఉద్దేరా. మా విలేకరులు అందరూ నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా, ఒక నెల జీతం బీకింది మీది. నెంబర్ ప్లేట్ TS బదులు TG బదులు TS. ఆయనదేం పోతాయా? మంది నెత్తి మంగళ ఆయన కత్తి. నెంబర్ ప్లేట్లు మీ రాసేటోడు పెయింటర్. దాంట్లో కూడా జిల్లా మంత్రుల కమిషన్, నిజామాబాద్ జిల్లా మొత్తం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలి ఒకటే దగ్గర. అది ఉద్దేరా లేదు సార్, అది ఇది అంతా భయంకు చేసుకుంటారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపి ట్రాఫిక్ రూల్ ఎత్తురు. నా బండ్లు 4 సార్లు ఆపి. ఆడ జిల్లాల మంత్రులు ఏం చెప్తున్నారంటే, పలానా నరసింహరావు, పలానా మహేందర్, పలానా ఎల్లయ్య, పుల్లయ్య దుకాణంలోనే మార్చుకోవాలా, అక్కడ పోయి మార్చుకుంటారు. దాంట్లో వాళ్ళ కమిషన్. అది ఉద్దర పథకమే. నేను మెట్రో మారుస్తా, నేను ఫార్మాసిటికల్ ఎత్తేస్తా, రీజనల్ రింగ్ రోడ్ను మారుస్తా అన్నాడు. అందరు పోయారు, నమస్తే సార్, నమస్తే నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే నమస్తే అనగానే మళ్ళీ యథావిధిగా ఉంటాయి యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. ఏం జరుగుతుందో మాకు తెలియదు, ప్రభుత్వం IASలకు తెలియదు, CS తెలియదు, కోమటిరెడ్డికి తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు. అక్కడ మాత్రం OK న్యూస్, CK న్యూస్, యూట్యూబ్ న్యూస్, ABN, CBN, NTV ఇవన్నిటికీ లీకులు వస్తాయి. నేను అక్కడ CS సార్ మాకేం తెలియదు సార్, అక్కడి నుంచి వస్తాయి అద్దీసీలు జీవో తయారు చేస్తారు. ఇది లీక్. U3 ముఖ్యమంత్రి, ఉద్దర ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. నేను ఏమంటలే వారు, నేను ఏమంటా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు, 62 సీట్లు ఇచ్చారు, ఇక 420. ఎందుకు మీరు 420 అవుతారు? మీరు 420 కాకండి సార్, మీరు ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబడండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, అందరు ఇడిచిపెట్టడానికి రైతులయాన్ని ఇవ్వండి సార్. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు ఎవరైనా అన్నం తవిడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం ప్రతిరోజు ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి అన్నం పెట్టింది రైతులు. ఆ రైతులను ఆదుకోండి అయ్యా అంటే పొద్దంతా గాలు జైన్ అవుతారు, గీలు జైన్ అవుతారు, గీలు మాట్లాడతారు. గిది ఈ అవినీతి మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం. పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటాం. హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం,
ఈడీ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తాం, సిబిఐ కూడా ఇస్తాం, అట్లనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇస్తాం. తయారు చేసిన లెటర్లు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవి మీకు పంపిస్తాం మొత్తం నీట్గా లెటర్స్ అన్ని పంపిస్తాం అతి తొందరనే. కాబట్టి ఇక నేనేమంటున్నా అంటే ఆయన గురువేమో ఆంధ్రాలో ఉన్నాడు చంద్రబాబు, అల్లుడు భీమవరం, మమ్మల్ని పరేషాన్ చేయకు. ఇక్కడనేమో పైన నుంచేమో బటన్ రిమోట్ సిస్టమ్ అంతా రాహుల్ గాంధీ. ఈయన కంట్రోల్ ఇక్కడ లేదు. పక్కన చంద్రబాబు గారు ఒక రిమోట్ కంట్రోల్, భీమవరం అల్లుడి దగ్గర ఒక రిమోట్ కంట్రోల్, ఇక్కడ కేంద్రంలో అదొకటి. తర్వాత బడేబాయి మాషాల్లా, చోటేబాయి సుబానల్లా. బడేబాయి అని ఇప్పుడు ఎవ్వరనలే. ద్వంద్వ నీతి. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ముద్దిస్తాడు, ఈయననేమో బడేబాయ్ అంటాడు. ఆయన అదాని వద్దు అని రాహుల్ తిడతాడు, ఈయన అదాని బుద్ధని అదాన్ని కలుస్తాడు. ఏం ద్వంద్వ వైఖరి అండి. అదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క 23వ పేజీ, మై డియర్ ఫ్రెండ్స్, 23 మేనిఫెస్టో కొత్తది, 5 న్యాయ్ 25 గ్యారంటీ. చూసిరా సార్? ఇది కొద్దిగా దగ్గర పెట్టుకోండి, జూమ్ కెమెరాలు మార్చుకోవాలేమో, పాత మోడల్ ఉన్నాయి. కొత్తయేనా? లేకున్నా చెప్పండి కొత్తగా. ఈ మళ్ళీ ఇత్తాన్లో పెట్టి దగ్గర నుంచి తీసియండి, లేకపోతే ఉల్టాసి. 13లో ఏమని చెప్పారంటే సార్, వి ప్రామిస్ 23వ పేజీలో మేనిఫెస్టోలో 13వ అంశం, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫికేషన్. మరి ఏంది సార్? అదే తుక్కుగూడలో అక్కడనే దానం నాగేందర్ గారు ఉన్నారు సార్, తెల్లం వెంకట్రావు గారు ఉన్నారు, కడియం కావ్య గారు ఉన్నారు. ఇదేంది సార్? మరి ఈ అవినీతి పరులను ఎందుకు చేర్చుకుంటున్నావు సార్? ఈ కోడిగుడ్ల రంజిత్ రెడ్డి ఎందుకు సార్ ఈ భూ ఆక్రమణలు 1000 కోట్లు ఇక్కడ సంపాదించుకొని మాకు చెడ్డ పేరు తెచ్చిండు? ఈ రంజిత్ రెడ్డిని ఎందుకు చేర్చుకుంటున్నావు? మీరే అంటున్నారు కదా 13లో. మీడియా మిత్రులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, నేను మాట్లాడేది మీకు బాధ అనిపిస్తలేదా? 10th షెడ్యూల్ మారుస్తాం, రాజ్యాంగాన్నే మారుస్తాం అంటున్నాడు. 50 సీట్లు కూడా రావు వీళ్ళకు దేశంలో. అర్థమైందా మీకు? రాజ్యాంగాన్ని మారుస్తారట. ఈయన ఏమంటాడు? ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అంటున్నాడు. మళ్ళీ రంజిత్ రెడ్డికి, మా దయాకర్ రావు. అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకి ఏమో సిగ్గు శరం ఉందా? ఇలా అభ్యర్థులంతా మా వాళ్ళే. ఆదిలాబాద్లో నగేష్ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి వరకు, ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూరు దయాకర్ గారండి, వెంకటేష్ నేత అండి, ఎంపీలను జాయిన్ చేసుకున్నారు. సిగ్గుశరం. ఇదేం సార్? మరి ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా? మరి రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా? మరి సిగ్గుండాలి కదా పోటీ చేయడానికి. అవినీతి చేసి, మక్కల దందా వేసి, భూముల దందా వేసి, భూ ఆక్రమణ దందా వేసి, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ వీళ్ళు. ఏం తక్కువ చేసామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను, గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాస్ కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాస్ లేదు పదవైనకు. మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే, పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి, నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్నతండ్రి కంటే గొప్ప అని చెప్పి, మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి, అక్రమ దందాలు చేసి, వీళ్ళు ఎందుకు పోయినారు ఈ దొంగలు? ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ జైల్లో నొక్కుతాడో అని చెప్పి పోయారు. మరి వెళ్ళదు అని ఏం చేశారండి? కడియం శ్రీకి ఏం తక్కువ చేశామండి? డిప్యూటీ సీఎం ఇవ్వడం తప్పడా ముఖ్యమంత్రి గారు? ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది? 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసే తప్పు? తన బిడ్డకు ఎంపీ సీటును ప్రకటించడం తప్ప? అత్యంత విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీటు రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ? విశ్వాసఘాతకుడు, తిన్న ఇంట్లో ఉంచేటోడు, తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు, అన్నం తిని అక్కడే ఉంచిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు వీళ్ళు. ఏం చేశారండి మహేందర్ రెడ్డికి? 2 సార్ల మంత్రి, టీడీపీల మంత్రి, మా దాంట్లో మంత్రి, కడియం శ్రీ టీడీపీల మంత్రి, మా దగ్గర మంత్రి, మళ్ళా ఎంపీ. ఈయన ఇక్కడ అక్కడ కోల్ సార్. ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు. ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి. కోళ్ళ దానా అమ్ముకుంటుండే, దానా అమ్మి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు. ఒక 300-400 ఎకరాలు భూములో గుంజుకున్నాడు. చాలా మందిని చీటింగ్ చేసిన. ఒక లిస్టు పెడితే 20 లిస్టు అత్త, దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే. చేవేళ్ళ ప్రజలు, ఈయన ఊరు కాదు, పల్లె కాదు. ఈయన ఎక్కడండి ఊరినది? కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతకనికి వచ్చిండు, హైదరాబాద్ అక్కడిక్కడ కోళ్ళు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చిండు, ఎలిమినార్ దుకాణం పెట్టుకొని షటర్ రూమ్, ఒక చిన్న షటర్ రూమ్లో
పెట్టినావా నీ అఫిడవిట్లో? నీ ఆస్తులను చూపిస్తావా రేపు ఎంపీకి? సరే, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు. రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, బాబుని మీదికేంచి ఈడీ సిబిఐ ఐటీ వస్తారు కదా, మళ్ళీ రాగానే అట్టుపోతావా? అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళు వీళ్ళండి, రంజిత్ రెడ్డి వీళ్ళందరూ. నేను చెప్తా ఉన్నా, ఎంత అన్యాయం అండి. ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు లాంటి ముఖ్యమంత్రి, అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని తన సొంత కూతురు అరెస్ట్ అయి జైలుకు పోతున్న సమయంలో నవ్వుకుంటూ పోయి కండోలు వేసుకుంటారా ఈ నా కొడుకులు? ఇంత గలీజా, ఇంత చిల్లరనా, ఇంత దౌర్భాగ్యమా ప్రజాస్వామ్యంలో? కాబట్టి ఒకవైపు చేరికలు ఇవన్నీ ఇడిసబెట్టు రేవంత్ రెడ్డి గారు, పని చేసుకో, మంచిగా పాలన చేసుకో. వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు అంటారు, మేము అంటలేము, శ్రీనివాసరెడ్డి గారు అంటలేము, నేను అంటలేము. టచ్ చేసి చూడండి 48 గంటల్లో ప్రభుత్వాన్ని వడగొడతా అన్నాడు. ఎవరు? మహేష్ రెడ్డా? ఈయన వెంకటరామరెడ్డి చెప్పరేం సార్? మహేశ్వర్ రెడ్డి అన్నారు ఒక 72 గంటల్లో వడగొడతాడు. ఇక్కడ కుంభకోణం జరిగింది కదా, అంత పోటుగాడి మొనగాడి అయితే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే, మీ పిసిసి మీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయితే మీరంతా పోయి చేయండి. బండి సంజయ్ దమ్ముంటే తోడగొడతాడు, ఊకనే తోడగొడతాడు, ఎవరు లేని చూసి ప్రజలను కూడా తోడగొడతాడు. ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతి మీద ఖచ్చితంగా బీజేపీ స్పందించాలా, మేధావి వర్గం స్పందించాలా, న్యాయవాదులు స్పందించాలా, అవసరమైతే హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలా. ఇది ప్రజల సొమ్ము, ఇది మొదటి స్కామ్. ఇది స్కాముల పాలన, ఇది స్కీముల పాలన కానే కాదు. రైతులు నేర్పించిన ఎవ్వడు ముందర వాళ్ళే. చంద్రబాబే ఉదాహరణ, కరెంట్ అధ్యయన సమయంలో మొత్తం కాల్చి చంపితే ఖతం అయిపోయింది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే, ఇది కాంగ్రెస్ నేతల యువ నేతల పరాకాష్ట. ఇంకా చాలా చాలా అయింది. ఇప్పుడు ఎవరి వాళ్ళకి రాసిచ్చేసిండు, 6 మంత్రులు గానోళ్ళకి రాసిచ్చిండు. కాబట్టి ఈ ధనసేకరణ మీద మీరు ధ్యానం పెట్టండి. 7,249 కొనుగోలు కేంద్రాలు తీసుకురండి, రైతులకు డబ్బులు వెంటనే చెల్లించండి, ఈ అవినీతిని అరికట్టండి, రైతుల పక్షాన నిలవండి. నేను రైతు అని చెప్పి పాదయాత్ర వేసి పచ్చ తువ్వాలు చుట్టుకుంటూ ఇదేనా నీ రైతు? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.